అమెరికాలో ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 3 ఎన్నికలలో డెమోక్రాట్లు ఘన విజయం సాధించారు. అంతేకాకుండా అమెరికాలో భారత సంతతి నాయకులు చరిత్ర సృష్టించారు. వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మీ విజయం సాధించగా, న్యూయార్క్ నగరంలో మేయర్ పదవికి జరిగిన ఎన్నికలలో జోహ్రాన్ మమ్దాని చరిత్ర లిఖించారు. అమెరికాలో న్యూయార్క్, వర్జీనియా, న్యూజెర్సీ, కాలిఫోర్నియాలలో గవర్నర్, మేయర్ ఎన్నికలలో రిపబ్లికన్లను ఓడించి డెమోక్రాట్లు ఆధిక్యం కనబరుస్తున్నారు. న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్లో గెలిచి వామపక్ష నేత, భారత మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్దాని చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ మేయర్గా నెగ్గిన తొలి ముస్లిం వ్యక్తిగా రికార్డు సాధించారు. ఈ ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు. 34 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ కర్టిసీ స్లీవాను ఓడించి నగరంలో మొట్టమొదటి ముస్లిం మేయర్, దక్షిణాసియా వారసత్వంలో మొదటి వ్యక్తి, ఆఫ్రికాలో జన్మించిన మొదటి వ్యక్తిగా చరిత్రలో తన స్థానాన్ని లిఖించుకున్నారు. జనవరి 1న ఆయన పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒక శతాబ్దానికి పైగా నగరంలో మేయర్ బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా నిలవనున్నారు. ఉగాండాలోని కంపాలాలో అక్టోబర్ 18న 1991న జన్మించిన మమ్దాని ఉగాండా పండితుడు మహమూద్ మమ్దాని, ప్రఖ్యాత భారతీయ చిత్ర నిర్మాత మీరా నాయర్ దంపతుల కుమారుడు. ముందు ఉగాండా, ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు, ఆ తర్వాత న్యూయార్క్ నగరంలో మమ్దాని కుటుంబం స్థిరపడింది. అక్కడ అతను బ్యాంక్ స్ట్రీట్ స్కూల్ ఫర్ చిల్డ్రన్స్, బ్రోంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్లో చదివాడు. మమ్దాని 2014లో బౌడోయిన్ కాలేజ్ నుంచి ఆఫ్రికానా స్టడీస్లో డిగ్రీ పట్టా పొందాడు. ఇక సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ గతంలో ట్రంప్ను విమర్శించారు. ట్రంప్ గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని కూడా మమ్దాని హెచ్చరించారు. వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మీ విజయం సాధించారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన గజాలా వర్జీనియాకు తొలి మహిళా లెఫ్టినెంట్ గవర్నర్గా రికార్డు సృష్టించారు. రిచ్మండ్ స్టేట్ సెనేటర్గా ఉన్న గజాలా హష్మీ రిచ్మండ్ వర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. 1964లో హైదరాబాద్లోని మలక్పేట్లో జన్మించిన గజాలా, ఆమెకు 4 ఏళ్ల ప్రాయంలోనే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. కాగా ఈ గవర్నర్, మేయర్ ఎన్నికలలో భారత సంతతి వారు గెలుపు జెండా ఎగరవేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.